హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను ఈ ఫెస్టివల్ని ఎలా చేసుకున్నానో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. యూఎస్లో యాక్చువల్లీ సాటర్డే అంట ఫెస్టివల్. సో నేను సాటర్డే ఈవినింగ్ చేస్తున్నా ఇదంతా. పానకం కానీ బెల్లం కట్ చేస్తున్నా. ఫస్ట్ మెయిన్ థింగ్ కదా అది. ఈ బెల్లం అంతా ఒక గ్లాస్లో వేసి అందులో వాటర్ వేసి పక్కన పెట్టేసా ఫస్ట్. ఇలాచీ వేస్తున్నా కొంచెం ఫ్లేవర్ కోసం. నా దగ్గర పౌడర్ లేదు, సో నేనే చేస్తున్నా అనమాట. పానకం ఈస్ డన్. అండ్ ఇప్పుడు వడపప్పు అండ్ బెల్లం చేస్తున్నా. దానికోసమని నేను పెసరపప్పు ముందే నానబెట్టి పెట్టా, ఒక 2 to 3 hours ఐ గెస్. ఇది తీయన్నం. ఇది ముందే చేసి పెట్టింది నా ఫ్రెండ్ నేను స్టార్ట్ చేసే లోపే. సో అది కొంచెం తీసి బౌల్లో పెట్టేసా. నెక్స్ట్ ఏమైనా మెయిన్ ఐటెంకి ఏమైనా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని పోపు అన్నంలా చేద్దాం అనుకున్నా విత్ కోకోనట్. దానికోసమని నేను ఆల్రెడీ అన్నం బాయిల్ చేసి పక్కన పెట్టా. అది ఇప్పుడు బేసిన్లో వేస్తున్నా. మాకప్పుడు టైం 6:30 to 7 in the evening అనమాట. అండ్ ఆ అన్నంలో నేను ఏం చేసా అంటే శనగపప్పు కొంచెం నానబెట్టి అది బాయిల్ చేసి కలిపాను, కొంచెం టేస్ట్ వస్తుంది కదా అని. ఇప్పుడు పోపేస్తున్నా. ఇండియాలో అయితే మార్నింగే చేస్తుండే అన్నీ. మార్నింగ్ లేచి పూజ చేసి కళ్యాణం చూడడానికి వెళ్ళి అన్నీ బాగుండేది అప్పుడు. కాకపోతే ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా అవ్వదు కదా. సో ఇంట్లోనే ఏదో మాకు వచ్చినట్టు మొత్తం అంతా అలా చేసేస్తున్నాం అనమాట మేము. నేను ఇందులో కొంచెం ఫ్లేవర్ టేస్ట్ కోసం అని చెప్పి కోకోనట్ వేసా. ఇక్కడ మాకు కోకోనట్ దొరుకుతుంది. అదంతా తీసి అన్నంలో కలిపేసి పక్కన పెట్టేసా. ఇంకా 4 items అయిపోయాయి. ఇప్పుడు మనం పువ్వుల కోసం వేట చేద్దాం. చాలా వెతికాము అసలు. యాక్చువల్లీ ఉంటాయి, చాలా పువ్వులు ఉంటాయి మా కమ్యూనిటీలో. ఏమో అస్సలు దొరకలే ఒక్కటి కూడా. కొన్ని కనిపించాయి. ఫైనలీ ఎంత వెతికాం, మొత్తం అంతా వాకింగ్ చేసాం. ఆ పువ్వులన్నీ తీసుకొని కొంచెం ఆల్రెడీ మేము దేవుణ్ణి క్లీన్ చేసి పెట్టాం, ఇవన్నీ వంట అంతా స్టార్ట్ చేయకముందు. ఇప్పుడు మొత్తం మన పువ్వులన్నీ పెట్టేద్దాం. నాకు ఇలా పువ్వులు మొత్తం అంతా పెట్టడం చాలా ఇష్టం. ఫస్ట్ సరిపోతాయో సరిపోవో అని కొన్ని కొన్ని పెట్టా. యాక్చువల్లీ సరిపోతున్నాయి, ఇంకొన్ని యాడ్ చేస్తాం. ఈ యొక్క పువ్వు పడిపోతుంది, చాలా కష్టంగా పెట్టాం దీన్ని అయితే. ఉండమ్మా నువ్వు అని. అండ్ కొంచెం మిగిలిపోయిన పువ్వుల్ని మీద అలా వేసేసాం. అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఎంత బాగుంది కదా చూడ్డానికి. పువ్వులు, ప్రసాదం, దేవుడు. వావ్. దీపం పెట్టేస్తున్నా నెక్స్ట్. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ అన్నమాట. దేవుడికి దండం పెట్టుకుంటూ వంట చేసుకుంటూ చాలా బాగుంది ఫెస్టివల్ అయితే. ఇంకా నెక్స్ట్ అలాగే టీవీలో కొంచెం దేవుడి పాటలు పెట్టుకుంటూ అయిపోయింది ఈ డే. That's all for today. Thanks for watching.